ఓకే మరి అధికారం వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ళు అవుతుంది. డెవలప్మెంట్ అనేది జరిగింది అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ తో పోల్చుకుంటే ఏ విధంగా ఉంటుంది? జీరో. బీఆర్ఎస్ గవర్నమెంట్ తోటి కాంగ్రెస్ పోల్చుకుంటే జీరో అభివృద్ధి. ఎందుకంటే దాదాపు 2 సంవత్సరాలు కావాల్సింది. ఒక్క వర్క్, ఒక సీసీ రోడ్ కానీ, ఒక మోరీ క్లీన్ చేసింది కానీ, ఒక మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు 10 ఏళ్ళు ఆయననే ఇక్కడ మినిస్టర్ ఉండే కేటీఆర్ గారు మోరీలు నిన్నే చెత్త పడ్డది ఇదంతా వాడిని కట్టేయండి అంటుండే. ఏమైనా బుద్ధి ఉండాలి సీఎంకు. ఎందుకంటే ఇది చెత్త రెగ్యులర్ పడేది, రెగ్యులర్ క్లీన్ చేయాలి. మోరీలు రెగ్యులర్ నడిచే రెగ్యులర్ క్లీన్ చేయాలి. ఏం ఆలోచన చేసి మాట్లాడతారో అర్థం కాదు. ప్రభుత్వంలో ఈయన మర్చిపోతున్నారు. 2 ఏళ్ళ సంది చెత్త ఎంత నింతది? అది గిట్ట చెప్పొద్దా? అది గిట్ట కేటీఆర్ మీద నెప్తాడు. ఈయన ఏం తెలివి ఉండి మాట్లాడతాడా, తెలియక మాట్లాడతాడా అర్థం కాని పరిస్థితిలో మన సీఎం ఉన్నాడు. ఆయన తెలుసుకోవాలి. ఇంకా అదే పాత రోజులలో ప్రతిపక్షంలో ఉన్నట్లే మాట్లాడుతున్నాడు. ఆయన ఇప్పుడు పాలక పక్షం ఆలోచన చేసి మాట్లాడాలి. ప్రజలు గిట్ట గమనిస్తున్నారు. ఇంకా ఇడవలే తప్పించి ఇడిపిస్తామని ఈ జూబ్లీ సెలక్షన్లో రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. 11వ తారీఖు బరాబర్ సునీతమ్మ భారీ మెజార్టీ తోటి గెలవబోతుంది. డిపాజిట్లు గిట్ట దక్కాయి. ఆ పరిస్థితి తొందరలోనే చూడబోతున్నారు. రాష్ట్రం మొత్తం చూడబోతున్నారు. ఇక్కడ ఏ విధంగా ఉంది అనుకోవచ్చు? మరి ఎవరు విన్ అయితే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారు? యాక్చువల్లీ మాగంటి గోపీనాథ్ గారు మంచి మనిషి, మనసున్న మనిషి. ఆయన ఏరియాకు ఎనలేని మంచి పనులు చేసిండు. ఆయన కొన్ని ఇంకా 50-60 సంవత్సరాలు గుర్తుంచుకునే విధానం పనులు చేసింది జరిగింది. అభివృద్ధికి బాగా పాటుపడ్డాడు. ఎందుకంటే అలాంటి వ్యక్తి కోల్పోవడం ఈ ఏరియాలో చాలా బాధాకరం. అయినా కానీ వాళ్ళ భార్య సునీతమ్మ గారు మా ఏరియాకు అందరికిట తెలుసు. ఆమెకు 100% అందరం ఉండి ఆమె కండ నిలబడతాం. కంపల్సరీ సునీతమ్మని గెలిపిస్తామని తెలియజేస్తాం.